ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలి పురపాలక సంఘం ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో దాదాపు 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎస్టీపీ ప్లాంట్ ప్రారంభోత్సవం జరగబోతా ఉంది. దీనికి మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై కూడా ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఈ ఎస్టీపీ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది, ఇక్కడ కార్యక్రమానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. సార్ నీ బొమ్మ దాదాపు 2017లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 ప్రాంతాల్లో 2 ఎమ్మెల్డీస్, ఇది ఒక 10 ఎమ్మెల్డీ, అది ఒక 3 ఎమ్మెల్డీ, మన ఏదైతే సీఎం కాలనీ ఉందో ఈ 2 చోట్ల తీసుకొస్తే ఇక్కడ మాత్రం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమానికి ఈ రోజున రూపకల్పన జరిగి, ఎందుకంటే మనందరికీ తెలుసు స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే స్వచ్ఛ భారత్ అనేది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా రావాలని చెప్పి నాడు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం ఈ కూటమి నాయకత్వంలో. ముఖ్యంగా ముందు నుంచి కూడా ఈ పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త, శానిటేషన్లో భాగమైనటువంటి కార్యక్రమంలో 2014-19లో చాలా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దాని మీద ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేది. ఆ ఇన్కమ్ను కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం కాకుండా మిగతా దాన్ని ప్రభుత్వం ఏదో ఒక దానికి ఖర్చు పెడతా ఉండేవాళ్ళం. ఈరోజు మనం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మొత్తం జనవరి 1వ తారీఖు లోపల ఈ రాష్ట్రంలో శానిటేషన్ ప్రాబ్లం కానీ, అదేవిధంగా ఈ గార్బేజ్ ప్రాబ్లం కానీ బహిర్గతం కాకుండా అంతా కూడా అందరికీ కూడా ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎందుకంటే వ్యాధి వచ్చిన తర్వాత నయం చేసే కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడే దిశలో కలుషితమైన నీటిని దాన్ని పరిశుద్ధం చేసి మళ్ళా మంచినీటికి కాకుండా మిగతా అంశాలన్నిటికీ వాడుకోవటానికి ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా అమృత్ 1లో కట్టినటువంటి ఎమ్మెల్డీస్ కొన్ని నిరుపయోగంగా మారుతూ ఉన్నాయి. ఎందుకు మారుతూ ఉన్నాయంటే దీంట్లో మాన్యువల్ పార్టు దీని మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయకుండా, మెయింటెనెన్స్ లేకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో ఉన్నాయి కాబట్టి కొన్ని కుంటుపడిపోతూ ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా 10 ఏళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈ 10 ఏళ్ళు కూడా ఈ యొక్క తెనాలి పట్టణంకి మంచి రూపం వచ్చేలాగా, మంచి వాతావరణం వచ్చేలాగా ఇది మీరు కొనసాగించగలిగితే మేము ముందు మీకు ధన్యులు అని చెప్పి మీకు మనవి చేస్తామని ప్రత్యేకంగా. ఒక 28 కోట్ల రూపాయలతోటి మనం ఒక చక్కటి నిర్మాణం చేసుకున్నాం. అది అంతిమంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేయడానికి కోసం, ప్రజలకు ఉపయోగపడడానికి కోసం చేస్తున్న కార్యక్రమం. వాస్తవంగా తెనాలి ప్రాంతంలో ఉన్న మురుగునీటిని ఇక్కడ తీసుకొచ్చి శుద్ధి చేసి దిగువ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఒక మంచినీరు అందే విధంగా ఒక బాధ్యతతోటి చేయాల్సిన కార్యక్రమం ఇది. తెనాలి పురపాలక సంఘం ఎంత బాధ్యత ఉందో ఇక్కడ ఉన్న పౌరులందరూ కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో మన ప్రాంతంలో ఉన్న ప్రధాన కాలువలన్నింటినీ కూడా మనం పెద్ద ఎత్తున ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి. వర్షం వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే మీ ఇంటి నుంచి మీరు వదులుతున్న వ్యర్థాలు కూడా
సరైన రీతిలో దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించే విధంగా ఒక ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉన్నాం. అయినా కానీ అంత సక్సెస్ఫుల్ చేయలేకపోయాం. ఎందుకంటే దానికి ఒక ప్రణాళిక అవసరం, కొంచెం సమయం అవసరం, నిధులు అవసరం. నిధులతో పాటు మీ అందరి సహకారం అవసరం. సో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరేది, ఈరోజు ఇది మీకోసం అంకితం చేస్తున్నాం. పురపాలక సంఘానికి ఉన్న బాధ్యతతో పాటు మీరందరూ కూడా దాంట్లో పాల్గొనాలి, భాగస్వాములు అవ్వాలి, అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇది రాజకీయాలతో ముడిపడిన అంశం కాదు. ఇది మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, మన రైతాంగాని కోసం. ఇందా కౌన్సిలర్ గారు చెప్పినట్టు దాదాపు 400 ఎకరాలు సాగు చేసుకున్న ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి 11వ వార్డు, 12వ వార్డు, 10వ వార్డు, ఏ వార్డు అని కాదు, అన్ని వార్డుల నుంచి ఇక్కడికి వస్తుంది మనకి ఆ కాలువ. ఆ కాలువని మనం శుద్ధి చేసి ఆ నీటిని మళ్ళీ కింద వదిలినప్పుడు ఒక బాధ్యతతోటి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీరందరూ కూడా ఆలోచించాల్సింది, పారిశుద్ధ్యం విషయంలో ఖచ్చితంగా మీరు తడి చెత్త, పొడి చెత్త పాటించాలి. మీ ఇళ్ల దగ్గరే మేము గార్బేజ్ కలెక్షన్ కోసం చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా మంది మన నగర దీపికలు ఉన్నారు, ఆర్పీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆ బాధ్యత ఉంది. 30 MLD ప్లాంట్ మనం 2050 వరకు తెనాల్లో ఉన్న ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఆ రోజుల్లో మనం 80 కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకొచ్చాం. సో 365 రోజులు మనకి త్రాగునీరు ఎప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఆ రోజు చేసిన ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్థానికంగా ఉన్న పురపాలక సంఘం సంయుక్తంగా చేసే కార్యక్రమం ఇది. కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఒక ప్రొఫెషనల్ విధానంలో చేసుకుంటూ వెళ్ళాలి. మెయింటెనెన్స్ విషయంలో కేవలం ఏదో మనం ఒక కంపెనీకి అప్పచెప్పేసాం వాళ్ళే చూసుకుంటారనేది కాదు. పర్యవేక్షణ అనేది పబ్లిక్ హెల్త్ నుంచి, అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, కౌన్సిల్ నుంచి కూడా మీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన అధికారులు మీరు నియమించుకొని నోడల్ ఆఫీసర్లుగా ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ మీరు రిపోర్టులు తెప్పించుకుని దాన్ని మానిటర్ చేయండి. ఎందుకంటే ఆ ఏజెన్సీ బాధ్యత మంది కాదని అనుకోవడం చాలా పొరపాటు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మీరు వాళ్ళకి అందించాల్సిన పేమెంట్లు ఎట్లాగో మీరు అందిస్తారు, అందులో ఎక్కడ డీలే లేకుండా చూసుకోండి. భవిష్యత్తులో వాళ్ళకి ఇచ్చే ప్రతి నెల మెయింటెనెన్స్ అమౌంట్ లో కూడా వాళ్ళు మన వేలు చూపించకుండా వాళ్ళు మనం చెప్పిన విధానంలో పనిచేసుకునేటట్టు మీరు చాలా ఫర్మ్ గా ఉండండి. డెఫినెట్ గా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఎవ్రీ వీక్ రిపోర్ట్ తెప్పించుకుని ఎంతవరకు ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎంత మనకి ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో కూడా ఆ విధంగా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 28 కోట్ల రూపాయలు పెట్టి 2018లో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చారు. డ్రైనేజ్ వాటర్ పోతా ఉంటుంది, ఎక్కడో పొలాల్లో కలిసిపోతా ఉంటుంది. దానివల్ల మీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు ప్రస్తుతానికి. దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అదే కదా, ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు. అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్ళి రైస్ లో కానీ ఇంకో దానిలో కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే 10 ఏళ్లకో 15 ఏళ్లకో కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా, ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంటుంది. ఈ విధంగా ప్లాస్టిక్ కానీ, వ్యర్థాలు కానీ పొలాల్లో, ఇళ్లల్లో ఈ విధంగా కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి అని ఇలాంటి ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టారు. 30 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో. అయితే గత 5 సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవటం ఒకటి, 2 దీని విలువ తెలియని నాయకులు ఉండటం, కాంట్రాక్టర్లని, అధికారులని కూర్చోబెట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేసేటువంటి శక్తి లేకపోవటం వల్ల ఈ 5-6 సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఆగిపోయింది. మరి ఈ రోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మళ్ళీ మనోహర్ గారు దీని గురించి ఆలోచించి ఆ విధమైన దూరదృష్టితో కాంట్రాక్టర్లని అందరినీ కూర్చోబెట్టి అద్భుతంగా తయారు చేసి ఈ ప్లాంట్ ని తీసుకొచ్చారు. కాబట్టి ఇది బలమైన నాయకులకి, బలం లేని నాయకులకి, దూరదృష్టి లేని నాయకులకి ఉండేటువంటి తేడా. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మహిళలు మీ కళ్ళ ముందు కనపడకపోయినా కూడా ముందు జరిగేటువంటి వాటిని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇవన్నీ కాకుండా మీరు తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో డెవలప్ చేస్తా ఉన్నాయి అన్ని చూడండి. తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఈరోజు మారబోతా ఉంది. గుంటూరు నుంచి వచ్చేటువంటి మంగళగిరి తెనాలి రోడ్డు ఈరోజు అద్భుతంగా ఉంది. ఎలక్షన్ ముందు నేను అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్ గా వచ్చాను, కానీ అమరావతి నుంచి తెనాలికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. రోజు తెనాలిలో క్యాంపెయిన్ అంటే భయం పుట్టేది. 2 గంటలు పోను, 2 గంటలు రాను. అలాంటిది ఈ రోజు అద్దం లాగా రోడ్లు తయారైనాయి. ఆ రోడ్డు అదే విధంగా నారాకోడు తెనాలి రోడ్డు చక్కగా వేస్తా ఉన్నారు. రోడ్లన్నీ కూడా వైడ్ చేస్తా ఉన్నారు. తెనాలి పట్టణంలో మనోహర్ గారు శ్రద్ధ తీసుకొని రోడ్లు వైడ్ చేస్తా ఉన్నారు. అయితే అందులో కొంత రాజకీయాలు, కొన్ని తీయొద్దని చెప్పి ఎదురు నిలబడే వాళ్ళు ఉన్నా కూడా ధైర్యంగా రోడ్లన్నీ చక్కగా చేస్తా ఉన్నారు. డ్రైనేజీలు కడతా ఉన్నారు. శానిటేషన్ మీరు ఇందా చెప్తా ఉన్నారు, దోమలు, కుక్కలు ఇవన్నీ ఉన్నాయి రోడ్ల మీదని. ఇవే మన సమస్యలు. ఎక్కువ మందికి తీర్చాల్సిన సమస్యలు దోమలు, కుక్కలు, రోడ్లు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఇవి కావాల్సినవి. ఇవన్నీ చేయాలంటే వీళ్ళు కూడా దగ్గరుండి, ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు. మనం ఉద్యోగాలు, కంపెనీలు అవి ఒక పక్క డెవలప్మెంట్ అయితే ముందు కళ్ళకు కనపడేవి ఇవి. కాబట్టి మీరు కూడా వీటన్నిటి మీద దృష్టి పెట్టుకొని
వాటన్నిటిని క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ దగ్గర దగ్గర 400 ఎకరాలు పొలం ఉందండి. ఆ పొలం రైతు వారి ఎక్కువ మాకు 11వ వార్డులో. ఈ టౌన్లో ఉన్న మురికి నీరు మొత్తం ఇక్కడ ప్యూరిఫై అయ్యి పొలాలకి వినియోగించేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముందుగా మా వార్డు రైతు వారి తరపున అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇప్పటి వరకు ప్రభుత్వము ప్రజల యొక్క దృష్టి అంతా కూడా మన ఇంట్లో ఉత్పత్తి అయినటువంటి చెత్తను ఏ విధంగా నిర్వహించాలి దాని మీద మాత్రమే మనందరం దృష్టి పెట్టేవాళ్ళం. తడి చెత్తను పొడి చెత్తను కలిపి వేయకుండా వేరువేరు చేసి ఏ చెత్తను ఎట్లాగా నిర్వహించాలనే దానిపైనే మనం దృష్టి పెట్టాం. ఈరోజు తెనాలి పురపాలక సంఘం ఒక అడుగు ముందుకు వేసి మనకి ఇంట్లో వాడేటువంటి మురుగునీరు ఏదైతే ఉందో దానిని పంట పొలాలకి వెళ్లకుండా దానిని శుద్ధి చేసి ప్రమాదకరమైనటువంటి మలినాలు ఏవి కూడా పంట పొలాల్లో కానీ అలాగే వాగులు చెరువులు వాటిల్లో చేరకుండా శుద్ధి చేసి సురక్షితంగా ఉండేటువంటి మురుగునీరుని శుద్ధి చేసేటువంటి ప్లాంట్ను మనకి 10 MLD కెపాసిటీతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో తెనాలి పురపాలక సంఘ పర్యవేక్షణలో తెనాలిలో ఏదైతే 30 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించారో ఈ ఎస్టీపీ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే ఎంతో కోలాహలంగా జరిగింది. ఇటు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, అట్లాగే కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు స్థానిక తెనాలి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఇట్లా ప్రముఖులందరూ కూడా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేశారు. 10 MLD సామర్థ్యంతో కూడా ఈ ప్లాంట్ నిర్మించారు. ఈ ప్లాంట్ సంబంధించిన మొత్తం ఈ ప్లాంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ ప్లాంట్ పనితీరు ఎట్లా ఉంటుంది, ఈ ప్లాంట్ ద్వారా తెనాలికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది కూడా దాదాపు 20 రోజుల క్రితమే ఎస్టీవీ ద్వారా కూడా మీ అందరికీ చూపించాం. తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా చూపించాము. ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్గా ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, ప్లాంట్ ఉపయోగాలు కానివ్వండి మొత్తంగా చూపించాం. దాదాపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 400 ఎకరాల సాగు చేస్తున్న రైతాంగానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది. మురుగునీటి శుద్ధి ప్లాంట్ ద్వారా కూడా పట్టణంలో ఉన్నటువంటి మురుగునీరు అంతా కూడా ఈ ప్లాంట్లోకి వచ్చిన తర్వాత దీన్ని ప్యూరిఫై చేసి ఇటు పొలాలకి ఉపయోగించే విధంగా కూడా ప్లాంట్ నిర్మాణం చేశారు. అట్లాగే ఇటు పినపాడు లేదా సుల్తానాబాద్ ప్రాంతంలో కూడా మరొక ప్లాంట్ ఇట్లాంటిదే త్వరలో ప్రారంభిస్తాము అని చెప్పిన కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ సభ ముఖంగా కూడా తెలియజేశారు. ఈ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది భవిష్యత్ అవసరాలకు కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పిన కూడా దీన్ని బట్టి చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.